అట్లా అనకన్నా బాధపడతాడు ఇప్పుడు రన్నింగ్లో బాధపడతాడు మళ్ళీ ఒక్కడే అట్లా అనేది కరెక్ట్ కాదు. చలో స్టార్ట్ అయినాం. ఎక్కడికి స్టార్ట్ అయ్యారా అని అనుకోకూరి తెలియదు మాకు కూడా. లే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకనీకి వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఏటో పోదామని ప్రిపేర్ అయితే అయినాం. ఓపెన్ ద ఫకింగ్ గేట్. మనోడు ఇంకోడు వాడే వీడియో తీస్తుండు. మనకు స్పెట్స్ ఉన్నాయా, మనం స్పెట్స్ పెట్టుకోవాలి అలా స్టైల్గా. ఈ కళ్ళజోడు ఎక్కడిదా? అంతర్వేత్తలో కొని 15 రూపీస్కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చి హైడ్ అయింది. గుద్ద వాళ్ళేం కాలి కదా తిరిగి. ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళీ మబ్బులనే మేము స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడే మాట్లాడుకున్నాం, అది కన్ఫర్మో కాదో తెలియదు కానీ అది సెకండరీ, కానీ మేమైతే స్టార్ట్ అయిపోవాలి పొద్దుగాలనే. సో ఇవాళ వాన కొడుతుంది, ఆయన కూడా తడుచుకుంటూ తిరగాల్సిందే తప్పది. ఎందుకంటే మనం వచ్చిందే ఇట్లా ఏదో చిన్న ఎంజాయ్ చేయడానికి. ఈ ఇంట్లో వాడిని ఆయన వాన కొడుతుంది అని సపరేట్ ఉన్నాం అనుకో, ఇప్పుడు పని అంటేనేమో మనకు ఇబ్బంది అనిపిస్తుంది. అబ్బా ఇప్పుడు వానలు పోయి పని చేయాలని. ఎంజాయ్కి మనకు వానకి ఏం సంబంధం లేదు, మనం వానను కూడా ఎంజాయ్ చేస్తాం. ఇవి ఏదో మనలే కలిసిరు, బాగా దూరం ఉండే ఎంతసేపు. ఎందుకంటే ఎంజాయ్కి వానకు అసలు సంబంధమే లేదు. అదే ఇంట్లో ఇప్పుడు మా అమ్మ ఏమైనా పని చెప్పింది అనుకో, ఓరి అవ్వ ఇప్పుడు నేను వానలకు అక్కడ దాకా తడుచుకుంటూ పోవాలనా అని అంటుండే. వాస్తవం ఇట్లాంటి ఎంజాయ్ టైంలో మనకు అట్లా అనిపించేది. పక్కా తిందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, తాగుదామని అనిపిస్తుంది. ఇది ఇప్పుడు మా అమ్మ అంటే మరి ఏమంటుందో తెలియదు, అది తర్వాత విషయం. ఏమన్నా అంటే అంటది, పడాలి, ఏం చేస్తాం మరి. ఇట్లాంటి కథలు తగ్గినప్పుడు ఖచ్చితంగా పడాలి. సో పోదాం, మనం పోయేసి అక్కడ బీచ్లో ఏమేమి తిరుగుతామో అన్నీ చూద్దాం. గుద్దాలు ఎంజాయ్ చేయాలి, తగ్గులు మాత్రం అసలు తగ్గేదే లేదు. ఎంత వాన కొట్టినా, ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా మన ప్రయాణం మాత్రం ఆగదు, మన ఎంజాయ్మెంట్ మాత్రం తగ్గది. నిన్న పోయిన పబ్ ఇదే, మేము గుద్ద తెంగుతారు అనుకున్నాం కానీ ఓకే ఎంజాయ్ అయితే చేసినాం. కానీ ఓకే చాలా బాగుంది. కానీ అలాంటి ఇంటర్ రోడ్ క్యాండిడేట్స్ వెళ్తే చాలా కష్టం. ఎట్లాంటి చిన్న స్ట్రెస్ కానీ ఈ గర్ల్స్ తోటి కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే క్యాండిడేట్స్ వెళ్తే చాలా బెటర్. నాలాంటి ఇంటర్ రోడ్ అంటే గర్ల్స్ దగ్గర అట్లా ఉంటే చాలా కష్టం. ఎందుకంటే లోపల మన గుద్ద చింపుదామని చూస్తారు వాళ్ళు. అదే తగాపడి ఉన్నాం అనుకో, ఏమని ఇష్టం అని అది నడుస్తుంది. ఇక లోపలికి పోయిందంటే ఇక తెలుసు అందరికి, మన వాళ్ళకి అర్థమైపోతుంది ముచ్చట్లు. ఫుట్బాల్ స్టేడియం ఉన్నట్టున్నది, అంటే చిన్నది ఏదో స్కూల్కి సంబంధించి. అక్కడ ఉంది కదా అంజునా జిమ్ఖానా అట. మన వాళ్ళు వెనకనే ఉన్నారు, వస్తుర్రు. ఈ ట్యాగ్ అయిన ఫ్రెండ్స్ అయితే గమ్మత్ చిల్ అవుతారు మనతోటి. ఎందుకంటే అన్న మేము వస్తే ఇట్లా చేస్తుండేనో చేయకపోతుండేనో చాలా ఎంజాయ్ చేస్తున్నాం మీ వల్ల, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనేసి మనతోటే వచ్చిర్రు. వాళ్ళ ప్లాన్ ఇంకోటి ఎక్స్ట్రా డే ఏమో ఉండే సంథింగ్, సో అది కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు. అంటే జస్ట్ అనుకున్నారు ఈ చాలు అనేసి. మళ్ళీ ఇప్పుడు మనతోటే మళ్ళీ రిటర్న్ టికెట్లు కూడా ఇంతకుముందే బుక్ చేసుకున్నారు, వచ్చేస్తారు. ఏం బీచ్ అన్న ఇది? అంజునా వచ్చినాం అనుకుంటా లాస్ట్ టైం నేను. మనలో పొట్టు వాన కొడుతుంది అన్నీడా. గోసనే ఉంది మాకైతే, గుద్దలా ఉన్నది, గోస కాదు గుద్దలా ఉన్నది. పొట్టు కొడుతుంది ఇక్కడ వాన. ఇక్కడ వాన ఎక్కువనే అన్న పోతురు చికెన్ తీసిరు. మరి 50 అంటే దెంగ చూస్తారు సుల్లియాలు. మొత్తం దెంగునే నడుతుంది ఏందన్నా గోవాలో. కొంచెం అన్న పాపం పుణ్యం లేవు లంచోడుకులకి. మరి ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చిర్రు అని గుద్దలు దానికి వచ్చారు. మాకేందంటారు వాళ్ళు కూడా. పార్కింగ్ అని వచ్చినాం 50 అట ఒక్కొక్క బండికి. మన 5 బండ్లు 250 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు. అరే ఈయనే ఉన్నాయి 30 రూపీస్. మరి ఇంకేంది, నా ఫోన్ అయితే తడుస్తుంది. ఇక ఎట్లయితే గట్లా. ఇది ఏదో బీచ్ అన్నారు అన్నా. ఇది బీచ్ పేరేందన్నా? అన్నా
ఏం బీచ్ ఇది? అంజున. ఏడవైనా గవే నీళ్ళు, కాకపోతే విచిత్రమైన పేర్లు పెట్టి అన్నీ మమ్మల్ని ఆనందంగానే ఉన్నది గోవా అంతా. ఫోన్ అయితే మొత్తం నడుస్తుంది. ఆయన ముడ ఉడిచింది అనుకో, నా వీడియోలు అన్నీ వీక్తాయి. ఓకేనా? ఇక రేపు ఎల్లుండో మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కొని ఇక మళ్ళీ చర్చ్, మొత్తం చర్చమయమే ఉన్నది. ఇక ఓన్లీ చర్చమయమే, వేరేది గీరేది ఏం లేదు. వీడి దగ్గర వచ్చిన పీకే చేసేది ఏం లేదు, ఏదో చూసి ఆనందపడి పోవడు తప్ప. ఎందుకంటే ఇక్కడ అట్లుంది కథ. గంటలే మొత్తం వేరే ఉన్నారుగా పోలు, అందుకే వస్తారు ఇటుదాకా. అట్టి గోవా చూడడానికి కాదు జాక్, ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూసి నేత్రానందం పొందడానికి గోవా దాకా వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు జాక్. ఈ నీళ్ళని చూడండి, ఈ గోడ చూడండి, మమ్మల్ని ఆగందంగి పారదంగి చూస్తున్నాయి. ఇంకొంచెం మేము ఎక్కువైతే లేకపోతే ఆయన మమ్మల్ని గుంజుగా పీకుతాయి. పరుగులు తీస్తూ అలసిన ఉన్నది నేను తీరాల్లో దేనికి చేరువ కాను. షూటింగ్ నడుస్తుంది, మొత్తం షూటింగ్. ఈ ఫోర్ట్కి వచ్చినాం. చిత్రమైన విన్యాసాలు చేస్తారు విత్ ఫ్యామిలీ. ఈ బీచ్లకు వచ్చినట్టు కూడా పెద్దలు చిన్నోళ్ళు అయిపోతారు, చిన్నోళ్ళు ఇంకా చిన్నోళ్ళు అయిపోతారు. ఇట్లాంటి నాసోటి మెడలు ఇట్లా తయారవుతారు. పండ పెట్టిర్రు మొత్తం. గమ్ముతుందా బొమ్మ? విచిత్రంగా ఉన్నది. మనిషిని పెట్టినట్టు పెట్టిరు, మరి ఏందో స్టైల్గా. మన ఇష్టం అంది. వీళ్ళు పోదామని మమ్మల్ని తయారు చేసారు. తర్వాత అక్కడ ఏమో ఇద్దరు డీప్ డిస్కషన్ పెడతారు. మరి ఏమనుకుంటారు, ఏంది అసలు, ఏం చేద్దాం అనుకుంటారు నాకు అర్థమైంది. అడికెళ్ళి కదులుతలేరు, రారా అంటే వస్తలేరు. ఇక్కడైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు కోలంఘాట్ బాగా వెళ్తున్నాం. మళ్ళీ అందరం పోతాను. మళ్ళీ పోవాలి, మళ్ళీ బాగా కడుకోవాలి, కాలం కట్టుకోవాలి, ఆడ కూతోళ్ళకి ఎంజాయ్ చేయాలి, రాత్రి ఇంటికి పోవాలి, తినాలి, తాగాలి. అన్ని కష్టాలు మాకే. గోవా అంటే మజాక్ కాదు. గోవాలో కూతోవాలి పోతుంది. అర్థమైందా? ఇప్పుడు మా వీళ్ళు మేమే కొనుక్కోవాలి, మా తిండి మేమే వండుకోవాలి, మా తిండి మేమే తినాలి, మేమే అంత ఎంజాయ్ చేయాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు చేస్తారు మరి అనకూరి, అట్లా చెప్తాను ఫ్లోలా. ఎట్లుండాలి, కూర్చోవాలి, ఇవ్వాలి, మనం ఉండాలి. మనం చాలా ఉన్నారు. ఇండికేటర్ కూడా బంద్ చేసి ఇటు నువ్వు ఇండికేటర్ వేసుకుని తెంగిస్తాను. లేడీసా నువ్వేమన్నా? మేడం సార్ మీరు మేడమా? సార్ మీరు మేడమా? సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. మొత్తానికి ఇదేంద్రా తాడి చెట్లకి వెళ్ళే ఏమంటారు దీన్ని? ఎంజాయ్ పండుగో. అంత బిజినెస్ ఏముంది కదా. ఈ గల్లీలో ఆగుతాయేమో పైసలు, లేకపోతే పోవచ్చు. బీచ్ లేదుడా, జస్ట్ ఈ లైన్గా తాటి చెట్లు ఉంటాయి. ఈ తాటి చెట్లను చూడడానికి వ్యూ మాత్రం ఈ గమ్మత్తుగా వస్తుంది. ఇక పాపం అంటే ఇక మరి ఇక మాకు తప్పక వీళ్ళని బండ్ల మీద పంపించి మేము 2-3 ఫోటోలు దిగుదామని
వెళ్ళడం జరుగుతుంది. బండి మీద ఉంటే ఏం కాదు, ఎక్కడైనా బండి మీద ఉంటే ఏం కాదు. ఈ 4 తాటి చెట్లకి ఇట్లా వేస్తారు. మన తెలంగాణలో ఎన్ని తాటి చెట్లు ఉంటాయి, కాళ్ళలో మస్తు ఎంజాయ్ చేయాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.